అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఆర్టీసీని అన్ని విధాలా ఆదరించి లాభాలు ఆర్జించే విధంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం అందులో భాగస్వామ్యమైన హయ్యర్ బస్సుల పట్ల చిన్న చూపు చూడడం తగదని హయ్యర్ బస్ అసోసియేషన్ నాయకులు కప్పల శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులకు వర్తించే విధానాలు హయ్యర్ బస్సులకు వర్తించకపోవడం తగదని దుయ్యబట్టారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల మైలేజ్ రాక బస్సులు ఎక్కువ రిపేర్లు రావడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. రోడ్డు సరిగా లేక ట్రిపుల్ లేట్ అయినప్పటికీ కిలోమీటర్లకు చెల్లించే పద్ధతిలో కోతలు కోయడం తగదని, మా డ్రైవర్లను ఆర్టీసీ డ్రైవర్లలా కాకుండా వ్యత్యాసం చూపడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మా పట్ల ప్రభుత్వం అధికారులు చిన్న చూపు చూస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని, లేని పక్షంలో జనవరి నుండి మా బస్సులను ఆపేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలుసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ మేనేజర్స్ అందరికీ కూడా మేము రాతపూర్వకంగా ఈ రోజు నుంచే మరి అందరికీ మేము లెటర్లో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద వాళ్ళు స్పందించకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా జనవరి 1వ తారీఖు నుంచి మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐర్ బస్సులు అన్నింటిని కూడా మేము నిరవధికంగా ఆఫ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా మొర ఆలకించి మా ఐర్ బస్సెస్ ఓనర్లందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా మరి చాలా దారుణమైన పరిస్థితుల్లో మరి బస్సులు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి మాకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో చిన్న చిన్న వ్యక్తులందరూ కూడా కలిసి మరి ఆర్టీసీలో టెండర్లు పిలిస్తే టెండర్లో మరి రివర్స్ టెండరింగ్లో పాల్గొని సుమారుగా ఇక్కడ మా రావులపాలెం రీజియన్లో చూసుకుంటేనే దగ్గర 120 బస్సుల వరకు కూడా మేమందరం టెండర్లో పిలిచి మరి బస్సులు పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో మరి బస్సులు మైలేజీలు రాకపోవడం, ముఖ్యంగా గవర్నమెంట్ వారు మాకు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా కిలోమీటర్కి 5.6 కిలోమీటర్లు, ఒక లీటర్కి వచ్చేసరికి 5.6 కిలోమీటర్ల వరకు మైలేజ్ మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పరిస్థితులు చూస్తే రోడ్స్ అధ్వానంగా ఉండడం వల్ల రాష్ట్రంలో మరి ఒక లీటర్కి వచ్చి 3.9, 4.2, 4 అలాగ మైలేజ్ రావటం వల్ల, అలాగే ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు మరి సిట్టింగ్కి మించి ఒక బస్సుకి 59 మంది సిట్టింగ్ అయితే సుమారుగా 120-130 మందిని మరి ఓవర్లోడ్ ఎక్కించుకోవడం, తద్వారా మాకు సమయం వృధా అవటం, మైలేజీలు రాకపోవటం, అలాగే బళ్ళు రకరకాల రిపేర్లు రావటం, దానివల్ల చాలా నష్టపోయే పరిస్థితుల్లో మేము ఉన్నాం. చాలా సందర్భాల్లో మరి ఆర్టీసీ వారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. కానీ మాకు ఎటువంటి సహకారం కూడా వారి నుంచి మాకు లభించడం లేదు. ముఖ్యంగా ఈ ఓవర్లోడ్ వల్ల ఏదైనా జరగకూడని అర్థం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము ప్రభుత్వం వారిని నిలదీస్తున్నాం. అలాగే ఈ రూటు కొన్ని రోడ్లు బాగాలేదని వీళ్ళు డైవర్షన్ చేస్తున్నారు. డైవర్షన్ చేసి వేరే రూట్కి ఇస్తున్నారు. దానివల్ల సుమారు మాకు డైలీ 20-30 కిలోమీటర్లు ఎక్సెస్ వస్తుంది. దాని గురించి కూడా మరి ఆర్టీసీ వారిని అడిగితే మరి దానికి కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కనీసం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎటువంటి సహకారం కూడా అందట్లేదు. ఇటీవల కాలంలో మీరు అందరూ కూడా చూశారు, డ్రైవర్ల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా అక్కడ డ్రైవర్ తప్పుదు ఉంటే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది, దానికి కూడా మేము సహకరిస్తాం. కానీ మరి డ్రైవర్లు కూడా దాడులు చేయడం భౌతికంగా చాలా హేయమైన చర్య. దాన్ని కూడా మరి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారి కూడా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మాకు టెండర్లో చెప్పిన విధంగా యాడ్ బ్లూ ఆయిల్ అనేది మరి గవర్నమెంట్ వారు ఆర్టీసీ వారు మాకు సప్లై చేయాలి. మాకు ఒక బస్సుకు వచ్చి నెలకి సుమారు 10,000 రూపాయలు యాడ్ బ్లూ ఆయిల్కి మాకు ఖర్చు అవుతుంటే మరి అది ఆర్టీసీ వారు ఇవ్వకపోగా మీరే భరాయించుకోవాలని చెప్పారు. దానికి మేము అంగీకరించాం. కానీ ఆర్టీసీ వారు మాకు ఇచ్చింది నెలకు వచ్చేసరికి కేవలం 3,000 రూపాయలే దానికి ఆర్టీసీ వారు మాకు పే చేయడం జరుగుతుంది.
అలాగే డ్రైవర్ల విషయం వచ్చేసరికి ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక రూలు, మా ఎయిర్ బస్ ఓనర్స్కి ఒక రూలు. మరి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్టాపులు కూడా ఒక బస్సుకు వచ్చి మరి ఒక రూట్లో 12-15 వరకు స్టాపులు ఉండాల్సింది ఈ ఓవర్లోడ్ ఎక్కించుకోవడం వల్ల దగ్గర 30 నుంచి 35 చోట్ల మరి బస్సులు ఆఫ్ చేయడం, దానివల్ల కూడా మాకు మైలేజీలు రాకపోవడం, మరి అన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఖచ్చితంగా ఈ మైలేజ్ విషయంలో మాత్రం డైలీ ఆర్టీసీ వాళ్ళే డీజిల్ మాకు ఇస్తున్నారు కాబట్టి ఏ బస్సుకి ఎంత ఆయిల్ కాలుతుంది అనేది డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని ప్రకారంగా ఈ ఎక్సెస్ కాలినటువంటి డీజిల్ని ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళే భరించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే అంతా కూడా చిన్న చిన్న వ్యక్తులు ఈవేళ ఈ ఫీల్డ్లో ఉన్నాం, కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాం మేమంతా కూడా. మరి రావులపాలెం నుంచి సామర్లకోట ఒక బస్సు తిప్పుతున్నాం మేము, చెర్రా ట్రాన్స్పోర్ట్ పేరు మీద. మరి ఆ బస్సు చూసుకున్నట్లయితే ఈ నెలలో వచ్చినటువంటి బిల్లు 1,49,000 రూపాయలు రావాల్సిన బిల్లు కేవలం 71,000 మాత్రమే చెల్లించడం జరిగింది. ఎందుకు అంత తక్కువ వచ్చింది అని అంటే డీజిల్కి సుమారు 56,000 రూపాయలు డీజిల్కి మరి ఎక్స్ట్రా కావడం జరిగింది. మరి ఆ లాస్ ఎవరు భరిస్తారు? ఒక బస్సు మేము మెయింటైన్ చేయాలంటే నెల వచ్చేసరికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని ఈఎంఐకి కానీ, డ్రైవర్ శాలరీస్కి కానీ, మెయింటెనెన్స్కి కానీ చూసుకుంటే 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నిజంగా ఈ 71,000 రూపాయలని మేము ఏం చేసుకోవాలని అడుగుతున్నాం. ఎక్స్ట్రా ఒక బస్సుకి 75,000 రూపాయలు మా జేబులో తీసి మరి పెట్టాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇవాళ ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది అంటే దానికి కారణం కేవలం ఈ ఎయిర్ బస్సెస్ వల్లే అని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. కానీ గవర్నమెంట్ లబ్ధి పొందుతుంది. ఇక్కడ మరి మేము మెయింటైన్ చేసే వాళ్ళు మనం చాలా దారుణంగా నెల వచ్చేసరికి 1,00,000 రూపాయలు 2 బస్సుల మీద 1,10,000 రూపాయలు జేబులో తీసి పెట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ మా మొర ఆలకించి మరి మాకు న్యాయం చేయాలి అన్ని విధాలని కూడా తెలియజేస్తున్నాం. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ బస్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా మేము ఒక నిర్ణయం తీసుకొని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మా సమస్యలు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, అలాగే ఎంఎస్టీసీ 6A 6B ఎయిర్ బస్ ఓనర్స్ మరి ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతో మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్ బస్ ఓనర్స్ అందరూ కూడా